ఫ్రెండ్స్ ఒకసారి ఒక మామిడి చెట్టు ఒక 5 ఇయర్స్ అబ్బాయి మంచి ఫ్రెండ్స్ అయి ఉంటారు అనమాట. ఆ అబ్బాయి ఎప్పుడు ఆ చెట్టు మీద ఆడుకుంటూ ఉండేవాడు, ఉయ్యాలుగుతూ ఉండేవాడు, కొమ్మ పట్టుకున్న వేలాడుతూ ఉండేవాడు. ఈ విధంగా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది. ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత రిటర్న్ వస్తాడు. అంటే అబ్బాయికి వచ్చేసి 15 ఇయర్స్. 15 ఇయర్స్ అబ్బాయి రాగానే ఆ మామిడి చెట్టు, అరే రా ఆడుకుందాం చాలా రోజులు నేను చూసి అంటది. అంటే అబ్బాయి, అరే ఏంట్రా బాబు పరిస్థితి ఏం బాగాలేదు, నాకేం ఉద్యోగం లేదు, ఏం చేయాలో తోచట్లేదు, పని దొరకట్లేదు, ఇల్లేమో గడవట్లేదు అంటాడు. నువ్వు టెన్షన్ పడకు నేనున్నా కదా అని చెప్పేసి ఈ మామిడికాయలన్నీ కోసుకుని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేసుకొని నీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అంటుంది. నువ్వు హ్యాపీ కదా, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ అంటాను. ఓకే. ఆ తర్వాత ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాడు. అంటే అబ్బాయికి 25 ఇయర్స్. ఆ అబ్బాయిని చూడగానే మామిడి చెట్టు, రారా ఇద్దరం ఆడుకుందాం అని చెప్పేసి అంటది. అంటే అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకేమో ఈ ఉండటానికి ఇల్లు లేదు, చాలా పరిస్థితి దారుణంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే మామిడి చెట్టు, నేనున్నా కదా అని చెప్పేసి నా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాంచెస్ని కొమ్మలన్నీ కట్ చేసుకుని తీసుకెళ్ళిపోయి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పి అంటది. ఆ విధంగా తీసుకెళ్ళిపోతాడు, కట్ చేసుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాత రిటర్న్ వస్తాడు. రా చాలా రోజులకి వచ్చే వాడుకుందాం అంటది. ఊళ్ళో అక్కడ ఫ్లడ్ వచ్చేసింది, ఒక చోటు నుంచి ఒక చోటు వెళ్ళాలంటే ఏం చేయాలో తెలియట్లేదు, పడవ లేదు, ఏం లేదు, చెక్కలు లేవు అని చెప్పేసి అంటాడు. అంటే ఓ నువ్వు టెన్షన్ పడకు నేనున్నాను కదా, ఓ పని చేయి, నువ్వు నా స్టెమ్ ఉంది కదా, స్టెమ్ మొత్తం కట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపో, నువ్వు దాంతో చెక్కలతో నువ్వు పడవ చేసుకో అంటది. నువ్వు హ్యాపీ కదా, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఆ తర్వాత 70 ఇయర్స్ ఆ అబ్బాయికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ రిటర్న్ మామిడి చెట్టు దగ్గరికి వస్తాడు. అరే రారా చాలా హ్యాపీగా ఉంది నేను చూసి, కానీ ఈసారి నేను నీకు ఇవ్వడానికి నా దగ్గర మామిడికాయలు లేవు నువ్వు అమ్ముకోవటానికి, బ్రాంచెస్ లేవు నువ్వు ఇల్లు కట్టుకోవటానికి, ఈవెన్ స్టెమ్ లేదు నువ్వు పడవ చేసుకోవటానికి, నేనేమి ఇవ్వగలను నీకు, నా దగ్గర ఏముంది ఇవ్వటానికి అని చెప్పేసి అంటది. నాకు ఇవేమొద్దు, నీతో ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా గడపడానికి వచ్చాను. అంటే ఇక్కడ మామిడి చెట్టుకి యాక్చువల్గా ఏం కావాలి, అతను రావాలి, అతనితో పాటు టైం స్పెండ్ చేయాలి, ఇదే కదా కావాలి. సిమిలర్లీ ఆ 5 ఇయర్స్ అబ్బాయి మనం, ఆ మామిడి చెట్టు మన పేరెంట్స్. ఇంట్లో డబ్బులు లేకపోయినా బర్త్డే వస్తే బర్త్డే గిఫ్ట్ ఇస్తారు, పండగలు వచ్చినప్పుడు వాళ్ళకి బట్టలు లేకపోయినా మనకు కొనిస్తారు. సో ప్రతి చోట సాక్రిఫైస్ చేసి మనకు అన్నీ ఇస్తారు. దేనికోసం? వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయటమే కదా. సో రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.